మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. స్త్రీ అనుకుంటే ఏదైనా సాధించవచ్చు. అదే స్త్రీ చదువుకోవడం మొదలు పెడితే ఎంత దూరమైనా పయనిస్తుంది. సో స్త్రీలు చదువుకోవాలి, స్త్రీల హక్కుల కోసం పోరాడిన వీర వనిత సావిత్రిబాయి పూలే. జనవరి 3 సావిత్రిబాయి పూలే గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ప్రభుత్వం జాతీయ మహిళా ఉపాధ్యాయుని దినోత్సవంగా పేర్కొన్నారు. సో ఆ సందర్భంగా నేను కొంతమంది అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వివిధ ప్లేసెస్ నుంచి ఇటు పాల్వంచ, కొత్తగూడెం, మోరంపల్లి, బంజారా, సో వివిధ ప్లేసెస్లో వర్క్ చేస్తున్న ఉమెన్ టీచర్స్తో మాట్లాడడానికి అయితే నేను వచ్చేసాను. సో ఒకసారి వారందరితో మాట్లాడి సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. సో ఈ స్పెషల్ డే రోజు నాతో పాటు ఓవరాల్ కొత్తగూడెం జిల్లా నుంచి డిఫరెంట్ గవర్నమెంట్, ప్రైవేట్ ఇలా డిఫరెంట్ స్కూల్స్ నుంచి, సోషల్ వెల్ఫేర్స్ నుంచి టీచర్స్ అందరు, మెయిన్గా ఫీమేల్ టీచర్స్ అందరు నాతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సో అందరికీ గుడ్ మార్నింగ్ టీచర్స్. మేడం మీ పేరు? నా పేరు సరిత. నేను డిఏవి మోడల్ స్కూల్ కేటీపీఎస్ పాల్వంచ నుంచి వచ్చాను. నేను 6th, 7th, 8th, 9th, 10th తెలుగు బోధిస్తాను. ముందుగా ఇక్కడ ఉన్నటువంటి మహిళా టీచర్లందరికీ జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలండి. మన మొట్టమొదటి మహిళా టీచర్ సావిత్రి పూలే గారు. తను మహారాష్ట్రలో సత్తారాలో జన్మించడం జరిగింది. ఆమె కూడా సాధారణంగా ఆడపిల్లలు ఎలా అల్లరి చేస్తూ ఉంటారో అలా అల్లరి చేస్తూ తిరిగింది. బాల్య వివాహం అంటే 2వ తరగతి, ఇప్పుడు 2వ తరగతి చదువుకునే వయసులోనే ఆమెకు వివాహం చేయటం జరిగింది. అయినా కానీ జ్యోతిరావు పూలే గారు తన నాన్నగారు, తన తండ్రి గారు సావిత్రికి చదువెందుకు అంటే చదువుకోవాలి నాన్నగారు అని చెప్పినప్పుడు, చదువుకున్న ఆడది చెడిపోతుంది, చదువుకోవద్దు అని చెప్పినప్పుడు, లేదు ఆ మాటలన్నీ తిరిగి తను నిరూపిస్తుంది, ఇంటికి ఇల్లాలు చదువు ఎంతో ముఖ్యమని నిరూపించినటువంటి మహిళామణి, మొట్టమొదటి మహిళా టీచర్. తన గురించి చెప్తున్నానంటే నాకు చాలా గర్వంగా ఉంది. మరి ఒక్కసారి మీ అందరికీ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలండి. ధన్యవాదాలు. మేడం నమస్తే. నమస్తే అమ్మా. మేడం మీ పేరు? నా పేరు నాగకుసుమమ్మ. నేను జెడ్పీహెచ్ఎస్ పాల్వంచ స్కూల్, బొల్లారగూడ స్కూల్లో చేస్తాను. ఓకే, ఏ సబ్జెక్ట్ టీచర్? నేను తెలుగు పండిట్గా చేస్తున్నాను. ఎన్ని ఇయర్స్? 24 years అయింది. 24 years యాజ్ ఏ టీచర్గా మీ అనుభవాన్ని చెప్తారా? చాలా తెలుగు ఉపాధ్యాయురాలిగా పనిచేయడం అనేది చాలా గర్వకారణమైన విషయం అండి. ఎందుకంటే అది తెలుగు మాట్లాడటము రాని రోజుల నుంచి కూడా భద్రాచలంలో పుట్టి పెరగడం వల్ల మేము అది వినడం వల్లనే నేర్చుకున్నాం. చదువు అంతా కూడా ఒక పద్యం కానీ, ఒక పాట కానీ, లేకపోతే అష్టావధానాలు, శతావధానాలు ఇవన్నీ కూడా భద్రాచలంలో చాలా గొప్పగా భారీ స్థాయిలో జరిగేవి. నా చిన్నతనం నుంచి కూడా, నాకు ఇప్పుడు 59 నుండి 60లోకి వచ్చాం. అప్పటి నుంచి వినడం వల్ల తెలుగు మీద తెలియకుండానే ఆసక్తి పెరిగింది. అలా పెరిగి ఆ డిగ్రీ చదువుకున్న తర్వాత MA తెలుగు తీసుకొని 24 yearsగా తెలుగు బోధిస్తూ ఉన్నాను నేను ఇప్పుడు. అలాగే ఒక టీచర్గా మీ అనుభవం ఏంటి? ఒక చిన్న పద్యం చెప్తాను. చెప్పండి. తానోలాములు తండ్రి పేరెవరయా, దాచాత మాలాలు నౌలే నా పేలన నమ్మగాల నగ నోలింతల్లి కౌసల్య తండ్రి అనగా అనబోయి రాక కనులన్ నిర్వెట్ట కౌసల్యన్ కానే కానులే అమ్మనేయని ప్రభున్ కౌసల్య ముద్దాడిన్. ముందుగా తల్లే ప్రథమ గురువు. అలాగే మనకి జ్యోతిరావు పూలే గారు కూడా మరి అలా సావిత్రిబాయి పూలేని కూడా అలా చక్కగా ఉత్తమ ఉపాధ్యాయునిగా ఆయన తీర్చిదిద్దటం జరిగింది. అలా ఆవిడ ఆదర్శంగా ఉండి మహిళా ఉపాధ్యాయులందరూ కూడా ఇవాళ రోజున గౌరవప్రదంగా వృత్తిని చేసుకుంటున్నారు. అలాగే మరి అందరికీ కూడా ఇలాంటి రోజు నాకు అవకాశం రావటం నేను కూడా చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాతో పాటు ఇంకో టీచర్ ఉన్నారు. మరి మీ పేరు? నా పేరు సుభద్ర అండి. నేను జెడ్పీఎస్ఎస్ కొమ్ముగూడెం, పాల్వంచ మండలం. ఏ సబ్జెక్ట్? మ్యాథ్స్ సబ్జెక్ట్ అండి. మా సబ్జెక్ట్ వెరీ స్ట్రిక్ట్. ఓకే, మా మేడం లీవ్ పెట్టడం వల్ల నేను వచ్చా మేడం. అయితే మహిళా ఉపాధ్యాయులందరికీ మా దినోత్సవ శుభాకాంక్షలు అండి. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సో యాజ్ ఏ టీచర్గా ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు? నేను 24 years నుంచి అండి. సో 24 yearsగా అటు ఫ్యామిలీని, ఇటు పిల్లల్ని చూసుకుంటున్నారు కదా. సో మీకు ఎలా అనిపిస్తుంది ఒక టీచర్గా వర్క్ చేయడం? అంటే టీచర్గా వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. పిల్లలతో కలిసిపోయి మనం చేస్తూ ఉంటాం. మనకి ఈ టీచర్ అనేది అన్ని డిపార్ట్మెంట్లకి మనం పిల్లల్ని తయారు చేసి పంపిస్తున్నాం కాబట్టి నాకు టీచర్ వృత్తిలో బాగా ఆనందంగా అనిపిస్తుందండి. మ్యామ్ నమస్తే. నమస్తే అండి. ఏం పేరు మ్యామ్? నా పేరు శోభారాణి అండి. నేను SA తెలుగు. నేను ఎర్రగుంట పాలవంచ మండలం నుండి వచ్చానండి. ఈ తెలుగు కళ గురించి తెలుసుకుందామని వచ్చాను ఇక్కడికి. లోపు ఈ ప్రోగ్రాము సావిత్రిబాయి పూలే సందర్భంగా
టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక అందులోనూ సావిత్రిబాయి పూలే అనేది మనకి మహిళల గురించి చైతన్యాన్ని తీసుకురావడంలో ఒక గొప్ప విషయం ఉందండి. తన పేరు చెప్పడం కూడా చాలా గర్వంగా ఉంది. అందులోనూ మేము కూడా ఒక మహిళ అవ్వడం కూడా చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఒక మొదటి ఉపాధ్యాయురాలిగా తను ఎంతో పేరు తెచ్చుకుంది. కొన్ని స్కూళ్ళు కూడా స్థాపించింది. ఆడపిల్లల కోసం చక్కగా వాళ్ళని చైతన్యవంతులు చేయాలని, ఎంతో అభివృద్ధి చేయాలని చాలా కృషి చేసింది. అలాగనే మా వంతు సహకారం కూడా మేము చేస్తామని కోరుకుంటున్నామండి. మ్యామ్ నమస్తే. మ్యామ్ నమస్తే. మ్యామ్ మీ పేరు? సుజాత. మోరంపల్లి బంజారా స్కూల్లో తెలుగు స్కూల్ అసిస్టెంట్గా చేస్తాను. సో ఎన్ని ఇయర్స్ నుంచి యాజ్ ఏ టీచర్గా మీరు వర్క్ చేస్తారు? 18 years. 18 years నుంచి. సో ఈ 18 years యాజ్ ఏ టీచర్గా ఇటు ఫ్యామిలీని చూసుకుంటూ సో ఎలా అనిపించింది? అంటే ఈరోజు మనం ఇక్కడ ఉన్నాము అంటే ఒక మహిళ మన కోసం సపోర్ట్ చేయడం వల్లనే కదా. సో అవన్నీ ఓవర్కమ్ చేసి మనం ఇక్కడ ఉన్నాము. సో ఇంకా కొన్ని చోట్లల్లో మహిళలు ఒక టీచర్ ప్రొఫెషన్ అనే కాదు చాలా చోట్లల్లో సఫర్ అవుతున్నారు. సో అలాంటివి మీరు ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? సమస్యలు అనేవి ఉంటాయి. అవి సాల్వ్ చేయటమే ఆడవాళ్ళ ప్రత్యేకత. ఒక పురుషుడు 2 బ్యాలెన్స్ చేయలేడు, కానీ ఒక స్త్రీ అయితే 2 బ్యాలెన్స్ చేయగలదు. అందుకు నిదర్శనం మనం సావిత్రిబాయి పూలే గురించి చెప్పుకుంటున్నాము. సావిత్రిబాయి పూలే ఆ స్థాయికి వచ్చిందంటే తన భర్త సహకారం అది ఎంతో ఉంది. ఆ విషయాన్ని ఇప్పటికీ సరే అందరూ సహకరిస్తున్నారు. కాలంలో మార్పు, జనరేషన్లో మార్పు వచ్చినట్టుగా ప్రతి ఒక్కళ్ళు సహకరిస్తే, స్త్రీలను ఎంకరేజ్ చేస్తే ఎన్నో సాధిస్తారు అనేదానికి ఉదాహరణగా సావిత్రిబాయిని మనం తీసుకోవచ్చు. సావిత్రిబాయి కాదు, నేను కూడా నా మ్యారేజ్ అయిన తర్వాతే చదివి టీచింగ్ జాబ్లోకి వచ్చాను. అది ఆ మోటివేషన్ అనుకోవచ్చు, ఏమన్నా అనుకోవచ్చు. అందరూ ప్రతి ఒక్క పురుషుడు కూడా స్త్రీని ఎంకరేజ్ చేయాలి, సహకరించాలి అని నేను కోరుకుంటూ ఉన్నాను. సమస్యలు అంటారా, మనం చెయ్యాలి అనుకుంటే ఏ సమస్యనైనా భరిస్తాము. నా విషయంలోనే తీసుకుంటే నాకు దూరం ఉంది, పోస్టింగ్ అవసరం లేదనుకున్నా కానీ నేను చెయ్యాలనుకున్నాను, జాబ్ చేయాలనుకున్నాను. కాబట్టి దూరమైనా నేను లేచి నేను రెడీ అయ్యి నా పిల్లల్ని చూసుకొని వెళ్తాను అని నా అంతటి నేను నిర్ణయం తీసుకున్నాను. అంటే మనం చెయ్యాలి అనుకుంటే ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎంత కష్టమైనా మనం దాన్ని సాధిస్తామని చెప్తాను. మ్యామ్ మీ పేరు? నా పేరు వెంకటలక్ష్మి అండి. నేను GHS బాబు క్యాంపు స్కూల్లో ఎస్ఐ తెలుగుగా పనిచేస్తున్నాను. ఈరోజు మరి మనకందరికీ స్ఫూర్తి ప్రదాత సావిత్రిబాయి పూలే గురించి మాట్లాడడం నాకు ఎంతో గర్వంగా అనిపిస్తుంది. మనందరికీ స్ఫూర్తి ప్రదాత. మరి ఈరోజు మేమందరం ఇలా చదువుకొని ఒక ఉపాధ్యాయురాలుగా సమాజంలో నిలబడగలుగుతున్నామంటే ఆ రోజు తను చేసినటువంటి కార్యక్రమాల ద్వారానే. మరి ఆ రోజు బాలికల విషయంలో తను తీసుకున్న ఒక విషయంగానే మనం ఈరోజు ఇలా ఉండగలుగుతున్నాము. మరి ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకొని బాలికల చదువు విషయంలో తను భర్త సహకారంతో తాను చదువుకోవడమే కాకుండా ఎంతోమంది బాలికలు కూడా ఒక స్ఫూర్తి ప్రదాతగా నిలిచినందుకు తన గురించి నేను చెప్పడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.